అసెంబ్లీ లీకేజ్ వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టింది సర్కార్. సామాన్య ప్రజలు కూడా అసెంబ్లీని సందర్శించి వాస్తవాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు స్పీకర్. సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం కూడా భవనాన్ని పరిశీలించింది. అసెంబ్లీ లీకేజ్ విషయంలో తమ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని నేరుగా ప్రజలకే అర్థమయ్యేలా చర్యలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. వర్షం పడిన రోజు, ఆ తరువాత రోజు ఉదయం వరకు మీడియాను అనుమతించకపోవడంపై విమర్శలు ఎదుర్కోవడంతో 2 రోజుల పాటు రాజకీయ పార్టీలు మీడియానే కాకుండా సామాన్య ప్రజలను సైతం అసెంబ్లీలోకి అనుమతిచ్చింది. అసెంబ్లీ సందర్శనకు వచ్చే వారి వివరాలను నమోదు చేసుకుని లోపలికి పంపుతున్నారు భద్రతా సిబ్బంది. ఇదే సమయంలో సిఐడి విచారణ కూడా సాగుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీ ఎల్పీ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించిన సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ ని పరిశీలించారు. వర్షం నీరు ఎలా వచ్చింది అనే అంశంపై సిఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధుల నుంచి ఆరా తీశారు. అలాగే కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం కూడా అసెంబ్లీ భవనాన్ని పరిశీలించింది. టెర్రస్ పైన ఉన్న పైప్ లైన్లను, కేబుళ్లను పరిశీలించింది. పైప్ లైన్ కట్ కావడంతోనే జగన్ ఛాంబర్లోకి నీరొచ్చిందని, అయితే పైప్ లైన్ కట్ కావడం వెనుకున్న కారణాలేంటో సిఐడి విచారణలో తేలుతుందని అంటోంది ప్రభుత్వం. అయితే సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే అసెంబ్లీ అక్రమాలపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిందని ఆరోపిస్తోంది వైసీపీ. ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ జరపాలన్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. చాలా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా, మొన్నే చెప్పా, నేను సిఐడి కాదండి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే గొట్టాల మీద కాదు మీరు ఎంక్వైరీ చేయాల్సింది, ప్రజాధనాన్ని ఎంతో మంది గొట్టంగాళ్లు లూటీలు చేశారు, కోట్లాది రూపాయలు, అవి బయటికి తీయాలండి అని చెప్పేసి సిబిఐని విచారణ వేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. మీకు సిబిఐ అంటే భయం మీకు ప్రభుత్వానికి, ఎందుకంటే ఎక్కడ మీ అవినీతి బయట పెడతాదో సిబిఐ అని. కాబట్టి సిఐడి అయితే మీరు చెప్పినట్టుగా నివేదికలు ఇస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లో సిఐడి అధికారులు తమ నివేదికను స్పీకర్కు సమర్పించనున్నారు. అలాగే జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం కూడా అసెంబ్లీ భవనానికి సంబంధించిన నివేదికను సమర్పించనుంది.